కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి 2 సార్లు పార్లమెంటుకు పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి, ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యుడిగా 58,000 ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారిపై శ్రీనివాస్ రెడ్డి గారు నోటికి ఏది వస్తే అది, ఎంత వస్తే అంత ఇష్టారీతిగా, మినిమం పరిజ్ఞానం లేకుండా, పద్ధతి లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతూ ఈరోజు రాజకీయాలను భ్రష్టుపరిచే విధంగా మాట్లాడినాడు. మేము అడుగుతా ఉన్నాం శ్రీనివాస్ రెడ్డి గారు ఫస్ట్ భాష మార్చుకోవాల్సింది ప్రభాకర్ రెడ్డి గారు కాదు, మీరు మార్చుకోవాలి. ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు మెదక్ మీటింగ్లో, రైతులకు సరి అయిన సమయంలో నీళ్లు ఇవ్వకపోతే గేట్లు పలగొట్టైనా సరే నీళ్లు తీసుకుపోతామన్నాడు. మెదక్ జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు, అలాగే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు నిధులు ఇస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ప్రశ్నించింది. రైతు బంధు సరిగా ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించింది. రైతులకు నీళ్లు ఎందుకు ఇస్తలేరని చెప్పి ప్రశ్నించింది. ఆ ప్రశ్నించిన పాపానికి ఆ ప్రెస్టేషన్లో అదే టైంలో గతంలో ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే కొండా సురేఖ గారో ఆమె అవినీతి చేసిందని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి మీ ముఖ్యమంత్రి గారే ఆమెను జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం జరిగింది. అదే విషయాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. దాంట్లో తప్పేముందో మీరు చెప్పాలి. ఒకవేళ నిజంగా ఆమె సరిగానే ఉంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి ఎందుకు తొలగించారు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని తప్పించుకోవడానికి ఇదేదో దామోదర్ రాజనరసింహ గారిని తిట్టిండు, వివేక్ వెంకటస్వామి గారిని తిట్టిండు అని చెప్పి మీరు మాట్లాడే విషయం ఏదైతే ఉందో అది అంటే డైవర్ట్ పాలిటిక్స్, అంటే సమస్య ఎక్కడైతే ఉందో సమస్య మీద దృష్టి పెట్టకుండా మీరు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ సిద్దిపేట జిల్లాలో, సిద్దిపేట నియోజకవర్గం కావచ్చు, జనగామలో ఉన్నటువంటి 4-5 మండలాలు సిద్దిపేట జిల్లాకు వస్తాయి. అలాగే దుబ్బాక నియోజకవర్గం కావచ్చు, గజ్వేల్ నియోజకవర్గం కావచ్చు. ఈ 4 ఇన్ఛార్జీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పేరు చెప్పుకొని ఎవరైతే తిరుగుతున్నారో ఈ 4 ఏదైనా అధికారిక కార్యక్రమాలు జరిగితే స్టేజీ మీద కుర్చీ కోసం కొట్లాట తప్ప ప్రజలు పడుతున్నటువంటి సమస్యల పాటలు తీర్చడానికి మీకు సమస్య లేదు. ఆ సమస్యలను ప్రజలకు ఏదైతే ఉందో మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మీ మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజల సమస్యలు పరిష్కారం చేద్దామని లేదు మీకు. ఎంతసేపు మాకు స్టేజీ మీద కుర్చీ ఇస్తలేదు, మాకు కుర్చీ కావాలి, మాకు కుర్చీ కావాలి. అదే కుర్చీ కావాలంటే ప్రజలు ఇవ్వాలి. ప్రభాకర్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన కుర్చీ, ఆ కుర్చీ గుంజుకొని నువ్వేదో ఎక్కాలనుకుంటే ఇదే పద్ధతి సీనన్న. నువ్వు ఒక మాజీ మంత్రి కొడుకు, ముత్యం రెడ్డి గారంటే మాకు గౌరవం ఉన్నది, ముత్యం రెడ్డి కొడుకుగా నీకు గౌరవం ఇస్తాం. కానీ మీరు మాట్లాడేటువంటి భాష ఒక పద్ధతిగా మాట్లాడితే బాగా ఉంటది. ఇష్టారీతిగా అరే ఒరే మాట్లాడలేమా? మేము మా జిల్లా పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడతాం, మేము మాట్లాడలేమా? 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా 58,000 ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయనను పట్టుకొని ఏది పడితే అది మా మంత్రులను ఏమన్నాడు? మీ మంత్రులను ప్రశ్నించిండు. ఈ జిల్లాకు నిధులు కావాలని చెప్పి ప్రశ్నించడం తప్ప అధికారంలో ఎవరుంటే వాళ్ళని అడగడం శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత. ఆ బాధ్యతను మీరు నెరవేర్చకుండా ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు నిజంగానే దళితుల మీద ప్రేమ ఉంటే మీ పార్టీలే ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ అనే వ్యక్తి మీద ఒక మంత్రి ముంగట దాడి జరిగిందని ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. నువ్వు పోయి ఆయనకు మద్దతుగా నిలవాడు. ఆ దాడి నిజమా కాదా నువ్వు పోయి అడుగు. నువ్వు ఏదో విషయం మంత్రులను ముంగటేసుకొని వాళ్ళ దగ్గరికి పోతే నేను ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఈ క్లిప్పింగ్లు తీసుకొని పోయి మంత్రులను చూపిస్తే నాకేమన్నా పైరవీలు నడతాయేమో అనే ప్రయత్నం తప్ప మరి అదే కాంగ్రెస్ పార్టీలా జిల్లా పార్టీ అధ్యక్షుడి మీద, మరి ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ అధ్యక్షుడి మీద దాడి జరిగితే నువ్వు పోయి ఇప్పటి వరకు ఎందుకు పరామర్శించలేదన్న? పరామర్శించినటువంటి బాధ్యత లేదా అన్న? నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా, ఆయన దళితుడు కాదా అన్న? అంటే మంత్రుల దగ్గర పైరవీలు చేసుకోవడానికి మాత్రం నీకు ఇప్పుడు ఖండించాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడే ముందు చాలా పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా జవాబు ఇవ్వడానికి ఉన్నాం. మాకు కూడా నోరుంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాం. మేము మాట్లాడలేమా? ఆయన ఏం మాట్లాడిందో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి వినండి. మీరు సంస్కృతికి నిదర్శనం ఏమనుకుంటారా? ఏమన్నేమనుకుంటున్నావా? సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈ యొక్క భాగ్యాన్ని నాకు మాట్లాడాలా?
బిడ్డ ఇబ్బంది మొన్న మాట్లాడినావు Incoming voice call. రావులకు తొండలిస్తాం బిడ్డ కుటుంబం ఏమనుకుంటున్నావు అసలు 10 సంవత్సరాలు ఏం చేస్తావు సిద్దిపేట పోతా ఉంటే ఇది పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి లాగుల తొందడిస్తా ఈ సంస్కృతి రాష్ట్రం నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీల వరకు కూడా ఈ తొండలి విషయం ముచ్చట వచ్చింది. అసలు తొండలి విషయం ముచ్చట ఏం జరిగేనా? ఈయన 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దుబ్బాక నియోజకవర్గాలు ప్రజలు ఈయనకు తొండలిడిస్తే ఓడిపోయి ఇంట్లో అన్నటువంటి వ్యక్తి. ఈయన ప్రభాకర్ రెడ్డి గారికి తొండలిస్తా అని చెప్తున్నాడు. నీకు ప్రజలంతా తొండలిస్తేనే కదా నన్ను పోయి ఇంట్లో అన్నది. నువ్వు ప్రజల పక్షాన ఉండు, ప్రజల పక్షాన కొట్లాడు, మంచి చేస్తేనే మళ్ళీ ఎలక్షన్లలో నీ వైపు ప్రజలు ఉంటారు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి? దళిత బంధు కోసం ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నిలది దళిత బంధు ఎందుకు ఇస్తలేరన్నా? కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తా అన్నాడు, 12 లక్షలు ఇస్తామన్నారు. అన్నా దళితులకు దళిత బంధు ఇవ్వమని చెప్పు, బీసీలకు బీసీ బంధు ఇవ్వమని చెప్పు. నువ్వు రెడ్డివి కదా, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నాడు, ఇప్పటి వరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పు. ఈ ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా నువ్వు ఎంతసేపు లాగ్ల తొండడిస్తా, నేను నియోజకవర్గంలో తిరగనియా, నువ్వు నియోజకవర్గంలో తిరగనియా అంటే ఇక్కడ ఊపుకున్నట్టు ఇవ్వలేడు. మీ మంత్రులను కూడా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మంచి పద్ధతి కాదు. మీరు చరిత్ర మీరు తెలుసుకోవాలి. ఉద్యమకారుడు రామలింగన్న 2019లో చనిపోతే ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఆ రోజు బీజేపీతోని చేయిలు కలిపి నువ్వు ఈ రోజు ఉద్యమకారుడు, ప్రజా ఉద్యమాలలో 40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసినటువంటి రామలింగన్న కుటుంబాన్ని ఓడగొట్టడం కోసము ప్రయత్నం చేసింది నిజం కాదా అన్నాను. ఈ దుబ్బాక నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాను కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ అన్న సారథ్యంలో అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిని. అలాంటి కేసీఆర్ గారిని, అలాంటి హరీష్ రావు గారిని, అలా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు గారిని ఇష్టారీతిగా మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా? అన్నా నోరు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఎదుటి నుంచి ఏ సమాధానం వస్తుందో ఇటువైపు నుంచి కూడా అదే సమాధానం వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను మరీ ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారికి మళ్ళొకసారి చెప్పదలుచుకున్నా, మీరు పదే పదే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ పోతే మరి విజయ్ కుమార్ మీద దాడి జరిగింది, దాన్ని ఖండించలేదు. మీరే ఏమంటున్నారు? రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు జ్యుడిషియల్ పోస్ట్ అంటున్నారు. అంటే జ్యుడిషియల్ పోస్టు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనద్దనేది ఏమైనా ఉన్నదా? అంటే ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటే మీకు భయం అవుతుందా? మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ నే భయపట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం సంస్కృతి? అంటే ఒకవైపు మంత్రులను అంటున్నావు, మళ్ళీ ఇటువైపు బక్కి వెంకటయ్య గారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇదేం సంస్కృతి? అంటే వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది, ఇటువైపు ఒక న్యాయం ఉంటుందా? మంత్రుల కంటే పెద్ద పోస్టు జ్యుడిషియల్ అనేది ఆయన ఒక జడ్జి. ఆ జడ్జినే బెదిరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు నువ్వు బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. శ్రీనివాస్ రెడ్డి గారు మీ పద్ధతి మార్చుకోవాలి. మీ పద్ధతి మార్చుకోకపోతే రాబో కాలంలో ఈ తొండలిడిచే కార్యక్రమం ఏదైతే ఉందో 2 సార్లు ఆల్రెడీ ఇడిచిర్రు, మీరు దుబ్బాకి ఇచ్చిపెట్టి పోయిర్రు. 3వసారి కూడా మీ వైఖరి మారకుంటే ప్రజలు మళ్ళొక్కసారి కూడా మీకు తొండలిడుచులతో పాటు మిగతా కార్యక్రమాలు అన్ని చేస్తారు. మీరు మళ్ళా ఒకసారి కేసీఆర్ గారి పైన గాని, హరీష్ రావు గారి పైన గాని, మా ప్రభాకర్ అన్న పైన గాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము. ఇంకోటి ఏమన్నారన్నా మీరు? రెడ్డి అనే పదాన్ని తొలగించుకో ప్రభాకర్ రెడ్డి గారు అన్నావు. ఎస్, రెడ్డి అనే పదాన్ని తొలగించుకుంటుండు. ఆయనే ఎవరితోనైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల కోసం అందరితోని కలిసి ఉండే విధంగా పనిచేసే అటువంటి వ్యక్తి ఆయన. రెడ్డి అని చెప్పి మీలాగా అహంకారపూరితంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. మేమందరం కూడా రెడ్డి అన్నాం, మేము ప్రభాకర్ రెడ్డి అన్నాం. మేము ప్రభాకర్ అన్నా అయిపోతాం ఆయన దగ్గరకు. ఆయన పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన శాసనసభ్యుడికి ఉంటే కూడా ప్రభాకర్ అన్నే అనేపోతాం. ఆయనే అంగులకు హార్పాటాలకు పక్కన తోక తొలగించుకొని, పేరు తొలగించుకొని అంగు హార్పాటాలు చేసేటువంటి వ్యక్తి కాదు. మీరు రెడ్డిని తొలగించుకోమంటారు. ఆయన రెడ్డి పేరు కోసం ఏదో చేస్తాడనే ఉద్దేశం మీకు ఉండొచ్చు, కానీ ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి పక్షాన ఉండి ప్రజలకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మీరు ఇప్పటికైనా మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. రాజకీయ నాయకులు అంటే పరిపక్వత పొందాలి. మనం చేసేటువంటిది మీరు నియోజకవర్గ స్థాయిలో ఉంటే మీ కింది వ్యక్తులు మిమ్మల్ని చూసి భాష మంచిగా మాట్లాడాలా నేర్చుకునే విధంగా ఉండాలి. కానీ ఇలాంటి భాష మాట్లాడితే ఇంతకంటే డబల్ మాకు మాట్లాడొస్తుంది, కానీ మేము అనలేకపోతున్నాం. ఎందుకంటే ఒక మాజీ మంత్రి ముత్యంరెడ్డి కొడుకుగా నీ గౌరవం ఇస్తున్నాం. ఆ గౌరవాన్ని కాపాడుకుంటే బాగుంటది. ఇక ముందు మీరు మాట్లాడే ముందు తస్మాత్ జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మేము శ్రీనివాస్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం.